ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, దైవాశీస్సులు. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ తరువాత ఏసావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. దేవుని చేత విసర్జింపబడుట అంటే దేవుడు తోసేశాడు, వీడు నాకు అవసరం లేదు, ఇంకా వీడు నాకు వద్దునే వద్దు అని దేవుడు ఒక వ్యక్తిని ఏసడించుకోవడం, తోలివేయడం, ఇది మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గర కూడా జరిగింది. ఆదాము దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. అక్కడ బైబిల్ ఏముందంటే, దేవుడంట పంపించేశాడట, వెళ్ళగొట్టాడట. ఆదికాండం 3:23లో దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరుచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను, వెళ్ళగొట్టెను. అండ్ ఇవన్నీ రెండు సమానార్థాలే. బాబండి పంపించే కొంచెం అంటే వాడంతటా వాడు వెళ్ళిపోవడానికి ఇష్టం లేనప్పుడు ఇక్కడ బైబిల్లో ఏమంటే విసర్జించడం అంటున్నాడు అన్నమాట. విసర్జించడం అన్నా, పంపివేయడం అన్నా, వెళ్ళగొట్టడం అన్నా, ఈ మూడు కూడా ఒకే కోవకు చెందినటువంటి సంగతులు. దేవుడు తన దగ్గరకు వచ్చిన వారిని దేవుడు పంపివేసేయడం కానీ తోలివేయడం కానీ జరుగుతుందా? నా దగ్గరికి రావద్దురా, నువ్వు నిమ్మన జాతి వాడివి, నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హుడు కాదు, అవతలకు పో. దేవుడు ఇలా చేయడం న్యాయమేనా? దేవుడు అనేవాడు అందరినీ సమాన దృష్టితో చూసేవాడై ఉండాలి. అంతే తప్ప ఒకడినేమో దగ్గరికి రప్పించుకోవడం, ఒకడినేమో బయటకు తోలేయడం, ఇది ఎంతవరకు సమంజసం? ఇదే సరైన పద్ధతి కాదే అని దేవుని యొక్క తత్వమును ఎరగని మనుషులు మాట్లాడే మాటలు. అది దేవుని యొక్క మనసు ఏంటో తెలిసినోడు ఎవడు కూడా అలా అనడు. దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేయడం, ఒక వ్యక్తిని దేవుడు విసర్జించడం అంత సులువుగా జరిగే కార్యం కాదు. దాని వెనక ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఉండి తీరాలు ఉంటేనే దేవుడు వెలివేయడం అనేది జరుగుతుంది. లేకపోతే ఆయనే వెలివేయడు ఎవరిని కూడా. ఆయన ఎవరిని త్రోసివేయవాడు కాదు. ఆయన ఎవరిని ఎప్పుడు త్రోసివేయడు. త్రోసివేయడు అంటూనే ఉంటారు సార్, మరి ఎందుకు మరి విసర్జించాడు? ఆ తర్వాత మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేకుండా ఏసావుకి దేవుడు దారులు మూసేశాడు. ఎందుకు చెయ్యాలి ఇలాగా అంటే, దేవుడు చేసిన కార్యము, ప్రతి పని న్యాయమైనది. ఆయన చర్యలు న్యాయమైనవి, ఆయన ఆలోచనలన్నీ న్యాయమైనవి. ఆ తరువాత ఏ తరువాత అక్కడ బైబిల్లో ప్రతి మాట మనం జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, ఏసావు ఆ తరువాత ఏ తరువాత ఏ ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, కానీ ఆ తర్వాత అంటే ఆశీర్వాదమును కోల్పోయిన తరువాత, పోయిన తర్వాత కావాలని కోరుకుంటే మనకు దొరకదు.
చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే ఆవిడ వెళ్తాడు సార్ టైం వేస్ట్ అనుకుని స్కూల్కి వెళ్ళకుండా ఊరి మీద పెత్తనాలు చేసి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి నేను కలెక్టర్ని అయిపోతాను లోపలికి రానేయండి అంటే అవకాశం ఉంటుందా? నువ్వు కలెక్టర్ అవ్వాలంటే అవ్వచ్చు, ఇందులో ఏమీ తారతమ్యం లేదు. అంగవైకల్యం కలిగిన వాడికి కూడా అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అంటే ముందు వాడు 10th క్లాస్ వరకు చదవాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత వాడికి పోస్టింగ్ ఇస్తారు, ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత పోస్టింగ్ ఇస్తారు, ఆ తర్వాత వాడు కలెక్టర్ అవుతాడో లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ అవుతాడో అది తర్వాత నిర్ణయిస్తారు. అంతేగాని అసలు బడికే పోలే, నాకు దేశాన్ని వేలేని తెలివితేటలు ఉన్నాయి సార్, చదువు అన్నారు, ఆ చదువు ఒకటి రాదు నాకు అంతే, కానీ నాకు మాత్రం పరిపాలన చేసే పరిపాలన దక్షత ఉంది, నాకు సీట్ ఇవ్వండి అంటే ఇస్తారా? నేను డాక్టర్ చదివేయాలని నాకు ఉంది, కానీ ముందు నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదా, తర్వాత నీట్ క్వాలిఫై అవ్వాలి కదా, ఆ తర్వాత వ్యవహారం ఉంటుంది. అదేమీ లేకుండా నాకు చదవాలనుకుంది, సీట్ నాకు ఇచ్చేయండి అని చెప్పి అక్కడ కాలేజీలో సీటు వేసుకుని కూర్చుంటే ఒక కుర్చీ ఏమంటే సీట్లు లేవు అంటే మీరేం బాధపడకండి సార్, మా ఇంటికంటే కుర్చీ తెచ్చుకుని వేసుకుంటానులేండి, అక్కడ మీరు సీట్లు లేవని బాధపడవద్దు, మీరు సీటు ఇవ్వకపోయినా పర్లేదు నేను ఇంటికాడ తెచ్చుకుంటాను సీటు అంటే కుదురుతుందా? కుదరదు. యాసావు కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, ఆ తర్వాత వచ్చి ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు, గొగ్గోలు పెడుతున్నాడు, అరిసి గీపెడుతున్నాడు, కానీ అతనికి అవకాశం లేకుండా పోయింది. ఆశీర్వాదాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఏ కారణం చేత ఆశీర్వాదం అనేటువంటి ఆ ఉన్నతమైన అంతస్తు అతడు కోల్పోయాడు అంటే బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆది కాండము మనకు చెబుతున్నటువంటి సత్యము 25వ అధ్యాయము 34వ వచనం, ఆది కాండము 25:34. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును యాసావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను, తృణీకరించెను, జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన అంతస్తును, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తృణీకరించాడట. తృణీకరించిన తరువాత, ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం కొరకు ఏడుస్తున్నాడు. చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోవడం మానేసి ఊడిమే పరిగెత్తి ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలని ఏడిస్తే ఎలాగ వస్తుంది? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన దీవెనను తృణీకరించిన తర్వాత మరలా ఆశీర్వాదం కావాలి, ఆ దీవెన కావాలని కోరుకుంటే దీవెన ఎలా దొరుకుతుంది? దీవెన కావాలని ఆశ ఉంటే సరిపోలేదు, నీలో ఉన్న ఆశతో పాటు నీకున్న అవకాశాలని నువ్వు వినియోగించుకోవడం నేర్చుకోవాలి. అవకాశాలన్నీ చేజారిపోయిన తర్వాత ఆశీర్వాదం కొరకు వెతకడం వృధా ప్రయాస అవుతుంది, అది కేవలము అవివేకం అవుతుంది. తృణీకరించిన యాసావుకి దొరికిన బహుమానం ఏంటంటే తృణీకరింపబడుట. నేను ఉదయకాలం కూడా ఈ తృణీకారం అనే అంశం మీదే మాట్లాడాను. నువ్వు ఎలా ఉంటే దేవుడు కూడా నీ పట్ల అలాగే వ్యవహరిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. నువ్వు దేవుని కార్యాన్ని తృణీకరిస్తే నువ్వు కూడా తృణీకరింపబడతావు. పోగొట్టుకున్న తర్వాత కావాలని వెతికితే నీకు దొరకదు, అది నీకు అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు దానిని వెతకాలి, దాన్ని కోరుకోవాలి.
ఏదైనా అంతే, సమయం అయినా ఏదైనా సరే అది నీకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని నువ్వు సంపాదించుకోవాలి తప్ప పోయిన తర్వాత పోయిన కాలం తిరిగి రాదు, పోయిన బలం తిరిగి రాదు. పోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం ఎవరి వల్ల కాదు. జాగ్రత్త పడాలి. తృణీకరించిన వానికి తృణీకారమే దక్కుతుంది. దేన్ని తృణీకరించాడు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమైన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఆ పరంపర నేను ఉదయకాలం చెప్పింది ఏంటంటే, మొదటి విషయం, రక్షణ కార్యమును చాలా మంది తృణీకరిస్తారు. రక్షకుణ్ణి తృణీకరించి ఆయనను అలక్ష్యము చేస్తారు కొందరు. ఎందుకు అంటే ఆయనను చూసి ఆయనను లక్ష్యము చేయడానికి, ఆయన యందు ఏది వారికి ఆకర్షణీయమైంది కనబడలేదు. 53:3 యెషయా గ్రంథం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఆయన ఎన్నిక చేయకపోవడానికి గల మూల కారణం, ముఖ్య కారణం ఏంటంటే ఆయన తృణీకరింపబడిన వాడు, లక్ష్యం చేయట్లేదు. ఈ లోకంలో చాలా మంది దైవములుగా, దైవాంశ సంభూతులుగా చెప్పబడిన వారు ఉన్నప్పటికీ యేసు ప్రభు వారిని చాలా మంది తృణీకరిస్తున్నారు. ఎందుకు తృణీకరిస్తున్నామంటే ఆయనను చూసి లక్ష్యం చేయడానికి ఆయన యందు ఆకర్షణీయమైనది ఏది కనపడడం లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు. ఏం సార్ దేవుడు దేవుడు అన్నారు. దేవుడు అంటే ఆ దేవుడు అనేవాడికి ఒక లెక్క ఉండాలి. ఆయనకి భుజకీర్తులు ఉండాలి, కిరీటం ఉండాలి, ఆయనకి మంది మార్బలం ఉండాలి, వందనాలు చెప్పేవాళ్ళు ఉండాలి, సాష్టాంగపడే ఏమీ లేనివాడు ఆయనేం దేవుడు అవుతాడండి? మనం దేవుడిగా ఆయన్ని అంగీకరించాలంటే ఆయన ఏమి లేదు, ఒంటిపై బట్టలు లేవు, ఒక సిలువ ఆ కొయ్యికి ఏలాడుతూ ఉంటాడు, 2 చేతుల్లోనూ ఆయనకి మేకులు, తల మీదేమో ముళ్ళ కిరీటము అండి. తను తానే రక్షించుకోలేని వాడు మనల్ని రక్షిస్తాడు. 3 మేకులతో కొట్టబడి ఆ చెక్క కొయ్య మీద వేలాడి ఆ భయంకరమైనటువంటి యాతన అనుభవించి, మామూలు యాతన కాదండి బాబు, భయంకరమైన వేదనంతా సిలువ మీద అనుభవించి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని నిస్సహాయుడిగా ఆయన సిలువ కొయ్యపై వేలాడిన విధానం చూస్తే సాధారణ జనాంగానికి ఆయన అందగాళ్ళ కనపడ్డు. దేవుడు అనేవాడు పట్టు వస్త్రాలతో ఉండాలి, పట్టు పీతాంబరాలతో దగదగ దేది విమానంతో మెరిసిపోవాలి. కానీ ఇదేమి సార్, ఆయన చూడడానికి ఏముంది, ఏ అందం ఉంది? ఒళ్ళంతా గాయాలు, రక్తం, ఆ చెక్క కోయిపోయి వేలాడడం, ఇది చూస్తున్నారు. అది చూసిన వాడికి యేసయ్య ఆకర్షణీయంగా కనపడ్డు. అలా కాదు సార్, ఆ చెక్క కొయ్యిపోయి ఆయన బలియాగం అనేది చేయకపోతే మానవ జాతికి విమోచనే లేదు అని విమోచకుణ్ణి గుర్తించి ఆయన శిలువ యజ్ఞాన్ని గ్రహించి యేసయ్యకు తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన యందు అపేక్ష కలిగి ఉంటారు, ఆయనను లక్ష్యం ఉంచుతారు, ఆయనను కోరుకుంటారు. అది కాదు సార్,
ఆయన శిలువలో కనబడిన మేకులు, ఒంటి మీద గాయాలు, ఇవే చూసేవాడికి యేసయ్య ఆకర్షణీయంగా కనపడు, తృణీకరిస్తారు. 2వ కీర్తన 11వ చరణంలో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపపడతాడు. కుమారుని ముద్దు పెట్టుకో. తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఎవరైతే ముద్దు పెట్టుకుంటారో, అపేక్షిస్తారో, ఆయన కోరుకుంటారో వారిని ఆయన కోరుకుంటాడు. నువ్వు ఆయన తృణీకరిస్తే, ఆయన తృణీకరించిన వానికి దొరికేది కూడా తృణీకారమే. నా కుమారుణ్ణి, రక్షకుణ్ణి మీకోసం పంపించాను, నా వక్షస్థలాన్నున్న నా జనితైక కుమారుణ్ణి పంపిస్తే నిష్కారణంగా నా కుమారుని తృణీకరిస్తారా మీరు? కాబట్టి నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నాను అని ఆయన కుమారుని తృణీకరించిన వారిని ఆయన తృణీకరిస్తాడు. నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. నువ్వు ఏది విత్తితే అదే పంట నీ చేతికి వస్తుంది. మామిడి టెంక తీసుకెళ్ళి భూమిలో పాతావు, రే విమర్శకు దూరంగా మామిడి టెంక తీసుకెళ్ళి భూమిలో పాతే వేప చెట్టు రాదు, అదే మామిడి చెట్టు వస్తుంది బయటికి. మామిడి టెంక పాతినప్పుడు మామిడి చెట్టు వచ్చినట్టే తృణీకారము అనేది నువ్వు నాటినప్పుడు, విత్తినప్పుడు అదే తృణీకారం నీకు ఎదురవుతుంది తప్ప ఆశీర్వాదం అనేది రాదు. ఆ తరువాత తృణీకరించిన తరువాత ఆశీర్వాదం కొరకు వచ్చాడు. ఆశీర్వాదము తృణీకరించిన వానికి దేవుని యొక్క తృణీకారము విసర్జనే వాడికి దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షకుణ్ణి తృణీకరించొద్దు, రక్షణ కార్యమును తృణీకరించొద్దు. ఆ రక్షకుడు ఏర్పాటు చేసినటువంటి వాటిని మనం తృణీకరించొద్దు. మనం తృణీకరించకుండా మనం అపేక్షించి లక్ష్యం ఉంచవలసినటువంటి సంగతులు, మొదటిగా రక్షణ కార్యమును, రక్షకుణ్ణి తృణీకరించొద్దు అని చెప్పాను. రెండవది, నిన్ను చెక్కడానికి, నిన్ను సరిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహవాసమును తృణీకరించొద్దు. హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు కదా. 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చెయ్యండి. ఎలా చేయాలి అంటే సహవాసముగా కూడుకొనుట మానుకోవద్దు. కొంతమంది సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది నాతో అన్న మాట ఏంటంటే, మేము వేరే చోటకి పని వచ్చిందండి, అక్కడ పని దొరికింది, ఉద్యోగం ఏం కాదు, ఏదో పని చేతి కూలి పని, పలానా చోటకి వెళ్ళిపోతున్నాం అని అన్నీ నిర్ణయించుకున్న తర్వాత ఆ బ్యాగ్ పట్టుకుని అక్కడ బయట ఆటో ఆపి లోపలికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. సలహా అడగడం కాదు, ఏం చేయమంటారని సలహా కాదు. కొంతమంది తెలుసు, ఆల్రెడీ అడిగితే వద్దంటారని తెలుసు, అందుకని అడగరు. కొంతమంది చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు. అడిగామనుకోండి, అదేనండి అనుకున్నాం, చెప్దాం అనుకున్నాం కానండి ఆ రోజు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళావు అంటే పలానా చోటకి. సరే, అక్కడ నీకు సహవాసం ఉందా? అక్కడ నీకు దేవుని వాక్యం దొరుకుతుందా?
అక్కడ ఆదివారం నాడు రొట్టె విరిచే కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందడానికి నీకు అవకాశం ఉందా? మంచి జీతం అండి అక్కడ, ఉండడానికి మంచి ఇల్లు ఉందండి, తినడానికి తిండి ఉందండి, సరే అన్నీ కరెక్టే. నీకు సహవాసం అనేది అక్కడ ఉందా అంటే సహవాసాన్ని తృణీకరించి వెళ్ళిపోతారు. రక్షకులను తృణీకరించే వాళ్ళు ఒక వర్గము, ఇది రెండవ వర్గం ఏంటంటే రక్షకుడు ఏర్పాటు చేసిన సహవాసాన్ని తృణీకరిస్తారు. ఈడే మహా జ్ఞాని, మహా గొప్పోళ్ళలాగా పర్వాలేదు సార్, అక్కడికి వెళ్తే నేను సంఘానికి దూరంగా ఉంటానన్న మాట కదా, దేవుడినే వదిలేను కదా, దేవుడితో ఉంటాను నేను అక్కడ, దేవుడితో పాటు ఉంటాడంట, సహవాసాన్ని అయితే మాత్రం వదిలేస్తున్నాడట. అతి తెలివి లోక దరిద్రం అన్నట్టు ప్రభు చెప్పాడు, కొందరు మానుకొనున్నట్లుగా మీరు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరీ ఎక్కువగా కూడుకోండి. మరి ఎవరైనా ఉద్యోగాలు వచ్చినప్పుడు వెళ్ళొద్దా, వేరే దేశాలకి ఏమైనా అవకాశం వస్తే మానేయమంటారా అంటే నేను ఎప్పుడు అలా చెప్పలేదే. అవకాశం వచ్చినప్పుడు వేరే దేశాలకు వెళ్ళడానికి అవకాశం వస్తే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక పని చేయండి, ఒంటరిగా వెళ్ళకండి, కుటుంబం అంతా వెళ్ళిపోండి. భార్యని ఇక్కడ, పిల్లల్ని అక్కడ అలా చేయకండి, మొత్తం ఫ్యామిలీ వెళ్ళండి. అక్కడ సహవాసం ఉంటే చూడండి, లేదనుకో నీ ఇంట్లోనే సహవాసం ఏర్పాటు చేయి, నీ ఇంట ఒక సంఘాన్ని ఏర్పాటు చేయి, గ్రంథాలు తీసుకెళ్ళి పరిచయం చేయి, అక్కడ సత్యాన్ని వ్యాపింపజేయి. ఈ ఆలోచన ఉండాలి అంతే తప్ప నా జీవనోపాధి బాగుందా, నేను ఉండడానికి మంచి ఇల్లు దొరికిందా, ఇది ఆలోచించడం అంటే నువ్వు దేన్ని ఆలోచించట్లేదు, సహవాసమును ఆలోచించట్లేదు, అంటే సహవాసమును తృణీకరిస్తున్నావు. అసలు సహవాసాన్ని ఎందుకు తృణీకరిస్తారు చెప్పనా? కొంతమందికి ప్రారంభంలో మా సంఘం, మా సహవాసం అంటే చాలా ఇష్టం అని అంటారా, కొన్ని రోజులకి సహవాసంలో కొన్ని పొరపచ్చులు ఏర్పడుతూ ఉంటాయి. నీకు నచ్చలేని మాట ఎవడో అనడము అండి, ఒక కుప్ప రాళ్ళు కుప్ప వేసాం అనుకోండి, పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, ఇటుకలు ఒక కుప్ప వేసాం. ఆ కుప్ప వేసిన తర్వాత ఒక సంవత్సరం కాదు 10 సంవత్సరాల వరకు కదపకుండా వదిలేస్తే ఆ కుప్ప అలాగే ఉంటుంది. ఉంటుందా ఉండదా? అంతేగాని ఈ రాయి ఆ రాయి దెబ్బలాడుకొని దూరం దూరంగా వెళ్ళిపోతాయా? వెళ్ళవు, ఎందుకంటే ప్రాణం లేని జీవులు కాబట్టి. అదే ఒక 10 మేకలు తీసుకొచ్చి ఒకే కర్ర కట్టామనుకోండి, ఏం చేస్తే 10 మేకలు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం, అరుచుకోవడం, వాటిలో జీవం ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒకలాగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసేది ఒకటి, అలా కట్టుకరని అలా ఉండిపోకుండా కొద్దిసేపు కూర్చుందామని ఒకటి, ఏంటి పక్కదాన్ని ఎముకలు దీన్ని తగిలేయని ఆ ఎముకలతో దాన్ని గుద్దేది ఇంకోటి, కొమ్ములతో పొడాలని ఆశ ఇంకో దానికి. మేకల్లో జీవం ఉంది కాబట్టి మరొక మేక ఈ మేక దెబ్బలాడుకుంటాయి. అలాగే రాళ్ళు కుప్పల్లాగా ఉన్నవాడు కదలకుండా ఉంటారు, కానీ రక్షణ పొంది జీవం వచ్చింది అనుకున్నవాడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడియా, ఒకడికి విరోధంగా ఇంకోటి మాట్లాడతాడు, వాడికంటే నేను యోగ్యుడిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఆ తర్వాత నుంచి ఒకడినొకడు బాధ పెట్టుకోవడం. దేవుడు ఏం చెప్పాడంటే ఒకడినొకడు క్షమించుకోండిరా అన్నాడు. ఒకడినొకడు క్షమించుకోవాలంటే ఏం చేయాలి? అమ్మా ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అని నేను మిమ్మల్ని అనవలసి వచ్చిందంటే దానికి ముందు ఏం జరిగి ఉండాలి? ఏం జరిగి ఉండాలి? ఒకరినొకడు సహించండి అన్నాడు. సహించడం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? మరి అంత కోపంగా చూడకండి. సహించడం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? అవతలోడు నీకు భారం అయినప్పుడే కదా. క్షమించమని అన్నప్పుడు ఎందుకు క్షమించవలసి వస్తుంది? అవతల వాడు నీకు కొంచెం గాయం కలిగించినప్పుడు, బాధ కలిగించినప్పుడు నువ్వు సహించడం, క్షమించడం అనేది అవసరం అవుతుంది. సహవాసం అన్న తర్వాత ఇలాంటివి చాలా ఉంటాయి. కొంతమంది చక్కగా అంత ఐక్యంగా వెళ్ళిపోతుంది అనుకునేసరికి కొంతమంది వంకరగా మాట్లాడతారు.
ఎందుకంటే మనుషులు ఒక చేతికి 4-5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? సమానం లావు ఉండదు, సమానం పొడుగు ఉండదు. చిటికిన వేలు లావు వేరు, దాని సైజు వేరు. బొట్టన వేలు పొట్టిగానే ఉంటుంది, చిటికిన వేలు పొట్టిగానే ఉంటుంది, కానీ రెండు సమానంగా ఉండవు. ఒక చేతి వేళ్లే 5 సమానంగా లేనట్టు సంఘంగా కూడుకున్న వాళ్ళందరూ సహవాసంలో ఒకే ఆలోచన కలిగి ఉంటారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. ఒక కూరని వండావు, టేస్ట్ చూడమన్నావు అనుకోండి, ఒకరికి ఉప్పు ఎక్కువైపోద్ది, ఒకరికి ఉప్పు తక్కువైపోద్ది. నోట్లో పెట్టి ఏంటమ్మా ఎంత ఉప్పు కారుగా ఉన్నా అంటే ఉప్పు తక్కువ తినేవాడాడు. కొద్ది లో బీపీ కూడా వాడు ఉప్పు ఎక్కువ తినడం అలవాటు, వాడికేమో సప్పగా కనిపించదు. ఇలాంటి పొరపచ్చులు కొన్ని ఉంటాయి. మీలో యోగ్యులుగా ఉండడానికి ఉండివాడెవడో కనుపరుచుకోవడానికి భేదాభిప్రాయములుండక మానవు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 18వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక, భిన్నాభిప్రాయాలు, అందరిది ఒకే అభిప్రాయం ఉండదు, ఒకరికొక అభిప్రాయం ఉండక తప్పదు. ఎందుకు వచ్చాయి భిన్నాభిప్రాయాలు? మీలో యోగ్యుడైన వాడెవడో కనబడు నిమిత్తము. యోగ్యుడైన వాడు కనబడాలి. నేను యోగ్యమైన వాడిని, నేను వాడికంటే వీడికంటే చాలా బెటర్ స్థితిలో నేను ఉన్నాను అని కనపరుచుకోవడం నిమిత్తము ఏం చేస్తుంటాం అంటే భిన్నాభిప్రాయాలు. వాడి అభిప్రాయంతో నువ్వు, నీ అభిప్రాయంతో వాడు ఏకీభవించడు. ఎప్పుడైతే నీ అభిప్రాయంతో అవతల వాడు ఏకీభవించలేదో నువ్వు హట్ అవుతావు. ఇది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కథ, నేను చెప్పే కథ. ఇదేదో సందమామ కథ, కాశీ మజిలీ కథ, ఇదేదో ఎక్కడదో స్టోరీ. ఇండియా పాకిస్తాన్ యుద్ధం, కార్గిల్ పోరాటం, 2వ ప్రపంచ యుద్ధం, 1వ ప్రపంచ యుద్ధం ఏం చెప్పట్లేదు. నేను చెప్పేది మన మధ్యలో ఉన్న యుద్ధాలు చెప్తున్నాను. మన మధ్యలో ఉన్న యుద్ధాలు ఎలా ఉంటాయంటే ప్రతిసారి కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఐడియాలజీ ఉంది కాబట్టి, ఆలోచన విధానం ఉంది కాబట్టి, అంటే ఏదో పరపచ్చులు కనపడుతూ ఉంటాయి. ఇద్దరు బాగా చదువుకున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరు బాగా దెబ్బ చదువుకున్నారు, ఇద్దరు పీజీ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇద్దరు పిహెచ్డి చేశారు. వాళ్ళ కాపురం సజావుగా సాగుతుందంటే అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఎందుకో తెలుసా? భర్త బాగా తెలివైనడు, భార్య అమాయకురాలు అనుకోండి, ఏ గొడవ లేదు, మా ఆయన ఏదో చెప్పాడు నేను అలా నడిచి వెళ్ళిపోతాను అనుకుంటుంది. ఈయన ఆలోచించే జ్ఞాని, ఈమె ఆలోచించే జ్ఞాని. ఈ 2 ఆలోచనలు ఏమవుతాయి? ఇప్పుడు చుక్కెదురవుతుంటుంది. ఆయన ఎస్ అన్నదానికి నో అంటది, నో అన్నదానికి ఆయన ఎస్ అంటారు. అక్కడి నుంచి ఇంట్లో చిటపట్లు స్టార్ట్ అవుతాయి. సంఘంలో అమాయకంగా ఉన్న విశ్వాసులు ఉన్నప్పుడు పెద్ద గొడవలు ఏమి ఉండవు. అక్కడ నాయకుడు ఏమన్నా చెప్తే ఇంక అలా నడిచి వెళ్ళిపోతారు, ఇంకే గొడవ ఉండదు అక్కడ. జ్ఞానం కలిగిన విశ్వాసులు ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం. మీరందరూ జ్ఞానులు అండి, జ్ఞానుల మధ్య మేము దేవుని సత్యమును ప్రకటించుచున్నాము. మీరందరూ జ్ఞానులు కాబట్టి ఒక పక్కాన్ని ఎవరిది పట్టదు. ఎవరు కూడా అంత తొందరగా పక్కోడి మాటకి విధేయత చూపించాలనేది ఉండదు. ఆడికి విధేయత చూపించాలి బోడి, నాకు తెలీదా? నాకు తెలుసు. నాకు అప్పచెప్తే నేను ఇంకా బాగా చేస్తాను. మరి అప్పచెప్తాను చెయ్యి, కానీ అప్పచెప్తే చేస్తాను. అప్పచెప్తే చేస్తాను కూడా కాదు, నేనైతే ఇంకా బాగా చేస్తాను. అది కష్టపడి ఎవడో సినిమా చేస్తాడు, ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి, వీడు సింపుల్గా అంటాడు, రివ్యూ చెప్పేవాడు 100 రూపాయలు 200 టికెట్ తీసుకుని బయటకు పోతాడు, పోయింది సినిమా, వేస్ట్. అదే రివ్యూ చేసేవాడు కొన్నాడు, అమ్మో మాది సూపర్ డూపర్ హిట్ అంటాడు.
ఒక మాటతో కొట్టుపాడేసాడు. ఎందుకంటే అందరికీ ఆలోచన, ఎవడ ఆలోచన వాడిది. ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని అడిగితే వాడో కారణం చెప్తాడు. ఎందుకు హిట్ అయిందిరా బాబు అంటే, ఈ సినిమాడు ఎవరనుకుంటున్నావు, మా కులపోడు, మా కులపోడు తీసాడు కాబట్టి అది ఫ్లాప్ అవ్వదు అంతే. నువ్వు ఫ్లాప్ అన్నది హిట్టే, ఎందుకంటే మా కులపోడు కాబట్టి. ఇలా ప్రతి మనిషికి రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. అది ఎక్కడి వరకు వచ్చింది, ఆఖరికి సంఘంలో కూడా వచ్చింది. సంఘంలో కూడా వచ్చినప్పటికి ఏమవుతుందంటే, వాడికంటే నేను చాలా తెలివైన ఒకడు, ఆడికేం తెలిసాను ఇంకొకడు, ఇలా భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు, ఉంటుంటాయి. అందుకే చెప్పాడు, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి. నీకు వేరే అభిప్రాయం వచ్చింది కానీ కాసేపు వేచి ఉండి, పోన్లే మా సహోదరుడు చేసిన దానిలో ఎంతవరకు కరెక్టో దానికి మనం ఇదేదో చూపిందాం అని నిన్ను నువ్వు అణుచుకుని తగ్గించుకున్నప్పుడు ఏం కాపాడుకుంటారు? ఐక్యత కాపాడుకుంటారు. చక్కని మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎఫెసీ పత్రికలో చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఇది, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనండి. 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత మంచిది ఒకరిని ఒకడు ఏం చేయాలట? సహించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. అప్పుడే ఐక్యత అనేది కొనసాగుతుంది. అప్పుడే సహవాసంలో నీవు కొనసాగగలుగుతావు. నేను చెప్పాను, సహవాసాన్ని తృణీకరించే కారణం ఎందుకు వచ్చింది, అవసరం ఎందుకు వచ్చింది అంటే, అవతల వాడు నిన్ను గాయపరిచే మాటలు మాట్లాడతాడు. కొన్నిసార్లు నీకు ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేస్తారు. అన్నంత మాత్రాన వెంటనే సహవాసాన్ని విడిచిపెట్టి తృణీకరించి, కొంతమంది చాలా తృణీకారం బాగా వేస్ట్ కండిట్లండి అదంతా. అబ్బే అది కరెక్ట్ కాదు. మరి నువ్వు కరెక్టా? నువ్వు కరెక్ట్ కాదు. నోరు ఒకటే, అందులో రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పదార్థాలు పెట్టాడు దేవుడు. ఒకటేమో అతి మృదువుగా ఉండే నాలుక, దానికి ఏ ఎముక లేదు, దానికి ఎముక లేని నాలుక. అతి గట్టి అంటే ఎనమిల్ కోటింగ్ ఉన్నటువంటి పళ్ళు. ఈ రెండింటిని ఎక్కడ పెట్టాడు? నోట్లోనే పెట్టాడు. నోట్లో ఉన్న పళ్ళులోనేమో గట్టిదనం ఉంది, నాలుకలోనేమో మెత్తదనం ఉంది. ఈ రెండింటిని కలిపి ఒకచోటే పెట్టాడు. బై మిస్టేక్ ఒక్కొక్కసారి ఆ మిల్లు ఆడేటప్పుడు, నవ్వులేటప్పుడు ఆ పళ్ళ కింద కానీ నాలుక పడింది అనుకోండి, అతి మెత్తని నాలుక ఆ గట్టి పళ్ళుని, పళ్ళు నాలుకను ఎంత గట్టి పళ్ళు కసక్కని కరిగేస్తాయి. ఎప్పుడు నాలుక కరుచుకోలేదా తిన్నప్పుడు? నీ నాలుక నుంచి నాకు రక్తం వచ్చిన రోజులు లేవా? ఉన్నాయి. అలాంటి సమయంలో వెంటనే ఒక రాయి తీసుకుని, ఎంత మెత్తని నాలుక మీద నీ ప్రతాపమే పనికి మని పళ్ళ అని చెప్పి పళ్ళు ఒడగొడేస్తారా? ఎంతమంది ఒడగొట్టున్నారు పళ్ళు? ఎవడో ఒడగెట్టుకోం. నోట్లో ఉన్న నాలుక, నోట్లో ఉన్న పళ్ళు ఒక్కోసారి పొరపాటున పడతాయి. అమ్మా, ఇంత గట్టి పన్ను కూడా నాలుక కూడా తినమైంది కాదు. నాలుక దాని శక్తి కొలది రోజు తోస్తా ఉందనుకోండి, ఎత్తుపళ్ళు వచ్చేస్తాయి. చిన్నపిల్లల పళ్ళు ఇలా నాలుగుతో దోసుకుంటుంటే ఏం చెప్తారు? అలా తోయకండి, ఎత్తుపళ్ళు వచ్చేది నిజమే. ఒకే రోజు ఒకేసారి వచ్చేది. రోజు అలా తోస్తా ఉంటే అది షేప్ మారిపోద్ది.
అందుకని క్లిప్ వేస్తారు చూడండి, క్లిప్ వేయడం ఎందుకు, సుత్తించుకుని లోపల కొట్టేస్తే వెళ్ళిపోతాయని చెప్పి సుత్తించుకుని పళ్ళమే కొట్టి తిరిగిపోతాయి. ఆ క్లిప్ వేసి అలా ఉంచితే, అలా ఒత్తిడి ఉంచడం వల్ల అది షేప్ ఇలా ఎత్తిపళ్ళు అలా పోయి లోపలికి ఇలా వెళ్తాయి అన్నమాట. నేను గట్టి పన్నును అనుకున్న పన్నును కూడా తోసే శక్తి ఎవరికి ఉంది? మెత్తని నాలుకకు ఉంది. ఎంత మెత్తని నాలుకను కూడా కసకను కొరికేద్ది ఒక్కోసారి పన్ను. అలాంటప్పుడు పళ్ళు కొట్టేసుకోం. ఏమే నాలిక పనికి మళ్ళీ నాలిక, పళ్ళు ఎత్తిపళ్ళు వచ్చేలా చేస్తావా అని చెప్పి నాలిక ఎవడన్నా కోసుకుంటాడా? కోసుకోడు. పళ్ళు నాలిక కలిసి ఉన్నట్టు. ఎవరో ఒక పాస్టర్ గారు చెప్పాడు, పళ్ళుని నాలుక ఒకసారి పని చేసుకున్నాయంట. నువ్వు గొప్ప నేను గొప్ప అంటే, పళ్ళు అన్నాయంట మేము 32 ఉన్నాం, ఆఫ్టర్ నువ్వు ఒకదానివి ఏం చేయగలవు అన్నాడు. చూస్తా ఉండని చెప్పి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నాలుగుతోటి ఎవరే పనికి మనోడా ఎదవ అని చెప్పి ఏమన్నా తిట్టిందంట నాలుక. తిట్టగానే అవతలడు వచ్చి సాహసి పెట్టి ఒక గుద్దుడంట పళ్ళు మీద. ఎదురున్న 4 పళ్ళు సెట్ ఊడిపోయిందంట. ఇప్పుడు చెప్పండి ఎవరు బలవంతులు? నాలుగు బలవంతమైందా, పళ్ళు బలవంతమైందా? సంఘంలో కూడా బలహీనుడిగా ఉన్నట్టు ఉంటాడు ఒక్కొక్కడు. అమ్మో తారాజువులు అంటున్నాడు. ఒక్కొక్కడు గట్టి మనస్తత్వం కలిగిన మొండోళ్ళ ఉంటాడు. వాడు ఎందుకు పనికిరానోడు కింద ఉంటాడు. ఒక్కోసారి ఒకరినొకరు గాయపరుచుకునే సందర్భాలు ఉంటాయి, ఒకరినొకరు బాధ పెట్టుకున్నటువంటి అనుభవాలు ఉంటాయి. నేను ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత పలానా వ్యక్తి వల్ల నేను గాయపడ్డానండి అనుకునే సందర్భాలు మనలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే ఏం చేయాలి? రాయించుకుని పళ్ళు ఓడగొట్టుకున్నట్టు తృణీకరించాలా సంఘాన్ని తృణీకరించొద్దు. మా పాస్టర్ గారి వల్ల నేను గాయపడ్డానండి చాలాసార్లు. ఆయన కోపంగా మాట్లాడాడు, నన్ను గద్దించాడు, నాకే తగిలింది వాక్యం వచ్చి, ఎవరికో కాదు అది సూటిగా. ఒక్కోసారి మన దరిద్రం కొలదో లేకపోతే వాళ్ళ దరిద్రమో తెలీదు, ఈ బాడీ లాంగ్వేజ్ చెయ్యిలా ఎత్తి చూపెడతాం కదా, ఆ వేలు కూడా వాళ్ళకి వెళ్తుంటుంది ఒక్కోసారి. ఇదేం దరిద్రమో. ఒకసారి వాక్యం చెప్తున్నాను, ఆ వాక్యం చెప్తే ఇలా ఏలు ఇలా పెట్టాను. ఏలు ఇలా పెట్టి చెప్తుంటే అతను మీరు నా పక్కన ఉన్నవాడు అంగ చూస్తున్నాడు. నెల్లూరు జిల్లాలో జరిగింది ఇది. అయిపోయిన తర్వాత అంటున్నాడు, పాస్టర్ గారు మీరు ఏలు ఆడివైపు పెట్టి చెప్తున్నారు, నేనేమో మీ పక్కన ఉన్నాను, మిమ్మల్ని తీసుకొచ్చింది నేనే, మీరు చెప్పేదంతా ఆడి కోసమే చెప్తున్నారు, అక్కడ ఆడు బ్రతికంతా చెప్తున్నారు, పైపెట్టేమో ఏలు అట్టే చూపెడుతున్నారు. మీరు ఏలు అట్టి చూపించి చెప్తుంటే ఆడేమో నా వంక కోపంగా చూస్తున్నాడు. ఏంటండి అని అడిగితే మొత్తం చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకేం తెలుసు, నేను వెళ్ళింది అదే రోజు ఫస్ట్ టైం వెళ్తా అక్కడికి. అంతకుముందు కూడా ఊరు వెళ్ళలేదు నేను. అతను పిలిచాడు, నేను వెళ్ళాను అంతే. ఒకరు పిలిచినంత మాత్రాన పలానా ఓడిలాగా పలానోడు అలాగా చెప్తాడా? చెప్పిన నేను ఎన్నో, నాకు ఇష్టం ఉండదు అలాగా. పొరపాటున ఎవడన్నా నన్ను పిలిచినోడు కానీ పలానా టాపిక్ చెప్పు అని అన్నాడంటే మాత్రం ఇంక నేను అది చెప్పను, వేరే చెప్తాను. దేవుడు నన్ను ప్రేరేపించి ఏది చెప్పమంటే అది చెప్తాను. నన్ను పిలిచినోడు పలానా టాపిక్ కోసం చెప్పండి, నాకు ఇష్టం ఉండదు అలాగా. దేవుడు మాట్లాడతాడు, అది నా ఎదురు చూపు. వాక్యం చెప్తూ ఉంటే సేమ్ టు సేమ్ అటే వెళ్తుంది వాక్యం అంతా. ఆడివైపు వెళ్తుంది, ఆడివైపే చెయ్యి కూడా వెళ్తుంది. అలా గాయపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే సంఘంలో ఇంచుమించుగా అందరూ ఉంటారు. మరి ఏం చేస్తావు? సంఘం తృణీకరించి, సేవకుని తృణీకరించి వెళ్ళిపోతావా? తృణీకరించిన తర్వాత నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో మరలా అది సంపాదించుకోవడానికి కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇవ్వడు. దూరం అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది రాలేరు. ఏదో కొద్దిమంది మాత్రమే మళ్ళీ తిరిగి రాగలుగుతారు. అది పశ్చాత్తాపడినోడు, దేవుడు కనికరం పొందినోడు, దేవుడు కనికరించినోడు తప్ప మిగతా వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు అందరన్నంత దూరానికి తోసేస్తాడు. నువ్వు ఏ ఆశీర్వాదము, ఏ దీవెన దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం చేయొద్దు? చులకనగా ఎంచొద్దు. తృణీకారం అంటే చులకనగా ఎంచుట, లోకువ చేయుట. సృష్టికర్త లోకు అయిపోయాడు చాలా మందికి.
ఆ సృష్టికర్త నాటిన సంఘము ఈనాడు చాలా మందికి లోకుగా ఉంది, తృణీకార భావంగా ఉంది. కాబట్టి జీవనోపాధి కోసం అని ఆలోచించాడు, కానీ నేను సహవాసంలో ఎదగాలి, నాకు సహవాసం చాలా ముఖ్యం. దూరం అయిపోయి, బాగా దూరం అయిపోయి, చాలా కాలం సహవాసానికి సంఘానికి దూరం అయిన తర్వాత ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాళ్ళు కొంతమంది అంటుంటారు, మేము ఏం మిస్ అయ్యామో ఇప్పుడు తెలుస్తుందండి, అప్పుడు మాకు అర్థం కాలేదు, ఇప్పుడు చాలా మిస్ అయిపోయాం. అమ్ముంది అనుకోండి, నాన్న ఉన్నాడు అనుకోండి, అమ్మ నాన్నలు పిల్లలకి చాలా టార్చర్గా కనిపిస్తారు. ఎప్పుడు వీడు కొంచెం ఊహ వచ్చిన దగ్గర నుంచి. చిన్నప్పుడు అమ్మ దేవత, నాన్న హీరో. వాళ్ళు మారల్ హీరో ఎవరయ్యా అంటే మా డాడీ, మా అమ్మ. కొంచెం టీనేజ్కి వచ్చిన తర్వాత అమ్మ ఒక దెయ్యం, నాన్న ఒక భయం. అమ్మ నాన్న కన్నది కాదు, నేను అమ్మను కన్నాను అన్నట్టు మాట్లాడతారు. అమ్మ నన్ను కనడం కాదు, నేనే అమ్మను కన్నట్టు. నీకేం తెల్లమ్మా, ఊరుకో. నాన్న ఒక వేస్ట్ పిల్లలా కనపడతాడు. ఇంకా తర్వాత పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాన్న లేకుండా మేము ఒంటరిగా ఉంటే బాగుంటుంది, వేరేగా ఉంటే బాగుంటుంది, చాలా మంచి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి. నాన్న భారం. అప్పుడు ఒక కవి, సినీ కవి, సినిమాల్లో కాదు, ఆయన ఒక వేదిక మీద చెప్పాడు, నానెందుకో వెనకబడ్డాడు అనే మగుటంతో చెప్పాడు ఆ కవి. ఆఖరి దశలో, అవసాన దశలో అమ్మనన్న ఉంచుకోవడానికి ఇష్టపడతారేమో కానీ నాన్న ఎందుకులేండి, నాన్న నువ్వు అక్క దగ్గర చెల్లి దగ్గర ఉండు, నా దగ్గర అమ్మ ఉంటుందిలే, ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటుంది ఇంటికాడ. అమ్మ చచ్చిపోయిన తర్వాత అప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తుంది. అమ్మ బతుకున్నంతకాలం అమ్మ అసలు గుర్తుండదు. అమ్మ చచ్చిపోయాక మా అమ్మ ఉంటే బాగుంది, అమ్మ ఉండి పోండి అని అమ్మ చచ్చిపోయాక అనుకుంటే అమ్మ ఉంటుంది, అప్పుడు అమ్మ వస్తుందా? బొమ్మ తెచ్చుకుని పెట్టుకుంటున్నారు ఇప్పుడు అమ్మ లేకపోతే. చూసారా, అదేదో 3D బొమ్మలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మా అమ్మ ఇక్కడే ఉన్నట్టు, మా నాన్న ఇక్కడే ఉన్నట్టు. మరి అమ్మ నాన్న అక్కడే ఉన్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? అప్పుడు అమ్మ నాన్న కెట్టదు, వాళ్ళ మొహం కెట్టదు. వాళ్ళు పోయాక మాత్రం అమ్మ ఉంటే బాగున్నావు, నాన్న ఉంటే బాగున్నావు, అన్నీ పోయిన తర్వాతే గుర్తొస్తాయి. సంఘాన్ని, సహవాసాన్ని దూరం చేసుకున్న తర్వాత అప్పుడు అనుకుంటారు, అప్పుడు బాగుందండి బాబు, అప్పుడు నన్ను గర్దించినప్పుడు, నన్ను హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు. కొంతమంది సంఘంలో సేవకులు, పాస్టర్ గారు ఒక్క మాట కూడా గర్దించడానికి కాదు, ఇలాగ నడవండి అని చెప్పడానికి కూడా భయపడతాడు. అంటే ఖండించి చెబితే మళ్ళీ రారు. చాలా మందికి ఎలా ఉండాలంటే బుజ్జగించాలి. జూలు కుక్క పిల్ల ఉంటుంది కదా, బొచ్చు కుక్క, ఏమంటారు దాన్ని? అదే తెల్లగా ఉంటుంది కదా, ఎటమ్మా? సిక్సియా, సిల్కియా, సిల్కీ అటండి. దాన్ని దువ్వునట్టు దువ్వుతా ఉండాలి, అప్పుడు తోక ఆడింతూ ఉంటారు. ఖండితంగా కానీ చెప్పామా, పాస్టర్ గారు ఒక చేదు చిరక, యేసు చేదు చిరక త్రాగడానికి ఇష్టపడలేదు అన్నట్టు పాస్టర్ గారు మాటలు అనిపిస్తూ ఉంటాయి అండి. అమ్మ మాటలు ఎలా ఉంటాయంటే కొంచెం కోపంగా, కటువుగా ఉంటాయి. పిన్నమ్మ ఏం చేద్దంటే చాక్లెట్లు ఇస్తుంది. అమ్మ కోపంగా మాట్లాడినా పిల్లలకి ఎలా కనపడతారు? అమ్మ కంటే మా చిన్నమ్మే చాలా మంచిది, మా పిన్నే చాలా మంచిది. కానీ అమ్మ మాటలు కమ్మగా లేకపోయినా ఆ చాక్లెట్ మాత్రం నీ పళ్ళు విరిగేస్తుంది, పళ్ళు పాటు చేస్తుంది. అవునా కదా? అమ్మ మాటలు కమ్మగా లేకపోయినా అది నీకు మేలే. నీ మేలు కోరేవాడే నీకు గాయం చేస్తాడు, మేలు కోరేవాడే నిన్ను గర్దిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడా
యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గర్దింపునకు విసుగవద్దు. నువ్వు విసుగుపోవద్దు. ఆయన నిన్ను గర్దించినప్పుడు, గర్దింపు విసుగుగా అనిపించినప్పుడు, తృణీకారంగా కనిపించినప్పుడు అది నీకు నష్టాన్ని కలగజేస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితిరి, నేను గర్దింపగా లోబడకపోయారు. గర్దింపును వినక తిరగలేదు కాబట్టి 23లో, నా గర్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. గర్దింపును వినాలి, శిక్షను ప్రేమించాలి. నీ తండ్రి యొక్క శిక్ష, తల్లి యొక్క శిక్షను నువ్వు ఇష్టపడాలి, దానికి నువ్వు మనసును అప్పగించాలి. 4వ అధ్యాయం 1వ వచనం, తండ్రి ఉపదేశం వినండి, ఆలకించండి, నా బోధను త్రోసివేయకండి. నా బోధను నువ్వు త్రోసివేయొద్దు. నువ్వు త్రోసివేయక నువ్వేం చేయాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. 13, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశాన్ని, గర్దింపును అండ్ శిక్షను ప్రేమించేటువంటి వారు ఏమవుతారంటే జ్ఞానము కలిగిన వాళ్ళు అవుతారు, తమ బ్రతుకును నడవడికను మార్చుకున్న వాళ్ళు అవుతారు. గర్దింపును అసహించుకునేవాడు అండి, అసలు అందరికీ బుద్ధి చెప్పకూడదట. 9, 7 చదవండి. అపహాసకులకు బుద్ధి చెప్పుకున్నవాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గర్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గర్దింపకము, గర్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గర్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా, అపహాసకం చేసేవాడిని గర్దించామనుకోండి, వాడు నిన్ను అవమానం చేస్తాడు. గర్దించే అంతస్తు ఒక స్థాయి కూడా ఉండాలి. అందరూ గర్దింపుకు, అందరూ శిక్షకు లోబడేవాళ్ళు కాదు, యోగ్యులు కాదు. ఎవడు యోగ్యుడయ్యా అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు, కాస్త కోస్త జ్ఞానం ఉన్నవాడు గర్దించినటువంటి ఆ గర్దింపును ఇష్టపడతాడు. ఆ గర్దించిన వ్యక్తి మీద ప్రేమ కలిగి ఉంటాడు. అంతే తప్ప గర్దించిన వాడి మీద పగబెట్టుకునేవాడు, తృణీకరించేవాడు అండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద, కొత్త నిబంధనలు ఎతికేస్తున్నారు ఇంకా గొడవ లేకుండా. పాత నిబంధనలో 757 పేజీ 5వ అధ్యాయం 10వ వచనం, అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారిని జనులు పగబట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని యథార్థంగా మాట్లాడి గుమ్మలో నిలిచి బుద్ధి చెప్పేలా నడకండి, ఇలా ఉండకండి. ఏది చేసినా క్రమంగా చేయాలి, ఏం చెప్పినా మనం క్రమంగా చెప్పాలి, ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి అని కానీ చెప్పామనుకోండి, వెంటనే కోపాలు చెప్పాలి, మామూలుగా ఉండదు. వెంటనే కోపపడిపోయి ఇప్పుడు కాదులే, కంగారు పడకు, పగబెట్టుకుంటారు. ఏదైనా టైం వచ్చినప్పుడు పాస్టర్ గారు మనల్ని అన్నాడు కాబట్టి ఆయనకి అంటించాలి, లేకపోతే మన పక్కోటి ఇది అన్నాడు కాబట్టి అంటించాలి. బాగా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది వాక్యం ఎందుకు గుర్తుండో తెలుసా? ఇలాంటి పనికి మన చెత్త అంతా గుర్తుపెట్టుకున్నందువల్లే, రివెంజ్ తీర్చుకోవడానికి. భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, కంగారు పడకలేదు, దొరుకుతావు నువ్వు అనుకుంటారు అనమాట. సరైన సమయం దొరకగానే అప్పుడు నువ్వు ఎలాగన్నావు, ఇంత బాగా గుర్తున్నది, ఆదివారం వాక్యం గుర్తులేదు, నీకు ఎందుకు గుర్తులేదు? ఈ చెత్త అంతా మనసు నుండి ఉండబట్టే.
ఈ చెత్తంతా లోపల పెట్టుకుంటాం, ఇంక నీకు గుర్తు ఎక్కడ ఉంటుంది? ఇంకా గుమ్మములో నిలిచి గద్దించి బుద్ధి చెప్పేవారి మీద జనులు పగబెట్టుకుంటారు. లోపల పగ ఉంటుంది. అంతేగాని వారం వారం పొగిడినాడు అనుకోండి, మామూలు కాదు. ఒక్కొక్కరిని పొగుడుతూ ఉండి ఇంక మామూలు పొగడత కాదు. ఇంకా నువ్వంత, నువ్వింత, నువ్వంత, నువ్వింత అని పొగుడుతూ ఉన్నావు అనుకోండి ఒక్కొక్కరిని. మా మా సంఘం ఉన్నారండి, ఒక పాస్టర్ గారు నన్ను వాక్యాన్ని పిలిచాడు. ఎక్కడది సామలకోట నుంచి ఇంకా అటువైపు అనపర్తి వైపు, ఊరి పేరు చెప్పట్లేదు కావాలని. సామలకోట నుంచి అనపర్తి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది ఆ ఊరు. ఆ ఊరి పేరు మర్చిపోలేదు నేను, నాకు గుర్తుంది. చెప్తే బాగోదని నన్ను నిలబెట్టి, పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు ఆగండి, దాసుబాబు గారు అంత ఇంత అని చెప్పాడు. ఇప్పుడు విశ్వాసులందరి కోసం చెప్పడం మొదలెట్టాడు. ఈ కూటమి పెట్టుకున్న సహోదరు ఉంది, చాలా గొప్పవాడు. నేను ఇది సభా మర్యాద కోసం చెప్తున్నాడేమో అనుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నాం. భోజనం పెట్టాడు, భోజనం చేస్తున్నాను. ఈ లోపల ఒక ఆవిడ వచ్చింది, పాస్టర్ గారు మా అబ్బాయిని కొంచెం పొగడండి అంటుంది. అమ్మ, ఇదన్నమాట ఈయన వీక్నెస్ అంతా. ఈయనకి ఏంటంటే జనాలు నాడి పెట్టేశాడు. ఈయన పాస్టర్ గారు కాదు, ఏం చేస్తాడంటే పూడేవాడు అనమాట. నాకు తల తీసుకెళ్ళి గోడకేసి కొట్టుకోవాలని పాస్టర్ గారని పిలిచి ఆయనతో చెప్తుంది, మా అబ్బాయిని కొంచెం పొగడండి బాబు. ఈయన అంటే ఈయన పని, డైలీ పని ఏంటిది? రొటీన్ లైఫ్ పొగట్టలు, ఎవడో పోడు. అదే కానీ గద్దించామనుకోండి, నువ్వు ఇలా చెయ్యొద్దు, నువ్వు దేవుని బిడ్డపై ఉండి ఎందుకు ఇలా చేసావు, అది కరెక్ట్ కాదు, మారు మనసు పొందు అని చెప్పామనుకోండి, అక్కడ వరకు పెట్టుకుంటారు. సమయంతో చెప్తున్నట్టు సంగతి. మమ్మల్ని అంటారా అని ఏదో ఒకటి దొరుకుతుంది. ఏదో బలహీన సమయంలో పాస్టర్ గారి పిల్లలు లేకపోతే ఎవరో దొరుకుతారు. మాకు అందరికీ చెప్పడానికే ఉంటాయి నీతులు, పాస్టర్ గారికి ఉండవు. బాగుపడలేకపోవడానికి కారణాలు ఇవే. నువ్వు సహవాసాన్ని, సంఘ కాపరిని, సాటి సహోదరుల్ని ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటి? తృణీకరించడానికి కారణం ఏంటి? లోపల ఇవన్నీ పెట్టుకోవడం బట్టి. ఒలే నా అన్నయ్య, నా తమ్ముడు ఏదో అన్నాడు, నా పన్నే, నా నాలుకనే కదా కరిచింది, ఓలే ఓసేపు బాధ ఉంది, ఆ రక్తం ఆగిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఏమండి, ఏ రోజున కరెక్ట్గా మీకు గుర్తుంది చెప్పండి? మీ నాలుక పళ్ళ కింద పడిన రోజు చెప్పండి. మీరు ఎప్పుడైనా పడిందా? పడింది. ఆ డేట్ చెప్పండి. ఆ రోజు గుర్తుంటుంది, 2వ రోజు గుర్తుంటుంది, 3వ రోజు ఆ బాధ పోయాక అసలు గుర్తే లేదు ఇంకా. అలాగే ఒకరిని బట్టి ఒకరికి గాయం కలిగిన, బాధ కలిగిన జీవితకాలం కక్షలు పెట్టుకోవద్దు. జీవితకాలం అదే నువ్వు రొటీన్ అయితే ఏమవుతుంది తెలుసా? నువ్వు సహవాసానికి దూరం అయిపోతావు. కలిసి ఉన్నాను అనుకుంటావు కానీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉండవు. ద్వేషం లోపల ఉంటుంది. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, అక్కడ సైతాను నివాసం చేస్తాడు. నా తమ్ముడే కదా, నా అన్నయ్య కదా, నా అక్కే కదా, నా చెల్లె కదా, నా వాళ్ళే కదా, నా ఆత్మీయ తండ్రే కదా, వాళ్ళు ఒక మాట అన్నీ నేనే సరి చేసుకుందాం, తప్పు నాలోనే ఉందేమో అంతే తప్ప ఇక్కడ అననీయ ఎవరు, సఫీరా ఎవరు ఇప్పుడు తేల్చాలన్నాడంట ఒక ఆయన. పాస్టర్ గారు వాక్యం చెప్తూ అననీయ సఫీరాల గురించి చెప్తున్నాడంట. చెప్పగానే విశ్వాస పక్కన లేచాడంట. లేచి ఇక్కడ అననీయ సఫీరాలు ఎవరో తేల్చాలి నాకు, నా కోసమే చెప్తున్నాడు పాస్టర్ గారు అని లేచాడంట. ఉంటారండి బాబు ఇలాంటి వాళ్ళు. చెప్తున్నప్పుడు ఇది నా కోసమే, దేవుడు నన్ను మార్చుకోమని చెప్తున్నాడు, నా బ్రతుకు మార్చుకుంటాను అని చెప్పేవాడి మీద గౌరవం పెంచుకుని ఆ చెప్పిన వ్యక్తి కాదు, ఆ మాట సూటిగా నాకే తగిలిందంటే ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈయనలో నుండి చెప్తున్నాడు కాబట్టి దేవుడు వాడుకుంటున్న వ్యక్తి అని గౌరవించడం నేర్చుకున్నప్పుడు సహవాసాన్ని తృణీకరించు, మరింత ఎక్కువగా కూడుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా. 2 సంగతులు చెప్పాను. యాసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. లోకంలో చాలామంది
జ్యేష్ఠుడైన యేసయ్యను తృణీకరిస్తున్నారు. యేసయ్యను ప్రేమిస్తున్నటువంటి వాళ్ళమని పిలువబడుతున్న మనము, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, దీన్ని నువ్వు తృణీకరించొద్దు. ఎందుకో తెలుసా? ఒక మలుపు చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. యాసావు దేన్ని ద్వేషించాడు అన్నాను? జ్యేష్ఠత్వాన్ని. లోకం ఎవరిని ద్వేషిస్తుంది? జ్యేష్ఠుడైన యేసయ్యను ద్వేషిస్తుంది. జ్యేష్ఠుడైన యేసయ్యను ప్రేమిస్తున్నాం అనుకున్న వాళ్ళందరినీ దేవుడు ఎక్కడ పెట్టాడు? తన సంఘంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? మనల్ని అందరినీ జ్యేష్ఠులుగా మార్చుట కొరకు. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు తన కుమారునితో స్వారూప్యము గలవారమగుట కొరకు. తన కుమారునితో పాటు మనము స్వారూప్యము గలవారం కావాలంటే అండి, కావడం అంటే అర్థం ఏంటంటే జ్యేష్ఠులు అవడం. అలాగ అవ్వాలంటే ఏం కావాలి? మనకు సంఘము కావాలి. సంఘములోనే మనము యేసయ్య స్వారూప్యములోనికి మలచబడగలుగుతాం. ఏంటయ్యా లింక్ అంటే, యేసయ్య ఎలాంటి సహనము కలిగిన వాడో అలాంటి సహనము నీకు నేర్పడానికే సంఘంలో పెట్టండి. సహనం కావాలంటే నేను బాధ పెట్టే వాళ్ళు ఉంటారా ఉండరా? ఇప్పుడు చెప్పండి. సంఘంలో నేను సాటి సహోదరుడు బాధ పెట్టాడండి, నేను హట్ అయ్యానండి, ఏమండి హట్ అయ్యానండి, కవర్ అయ్యానండి, లేదా చెక్ అయ్యానండి అంటే అవుతావు. అవ్వాలనే పెడతాడు దేవుడు నిన్ను. అనేక కుమారులలో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లుగా ఆ జ్యేష్ఠుని యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మలచబడాలంటే, అంటే గాయపడి కూడా ఎదటి వాడిని ప్రేమించే యేసయ్య లక్షణం నీకు రావాలని యేసయ్య సంఘంలో కొంతమందిని బాధ పెట్టే వాళ్ళని పెట్టాడు. కొంతమంది చాలా మూర్ఖంగా మాట్లాడతారు, అన్యాయంగా మాట్లాడతారు. అయినా సరే నువ్వు ఓపు పట్టినప్పుడు యేసయ్య లాంటి సహనం నీకు వస్తుంది. యేసయ్య మహాజ్ఞాని, అనంత జ్ఞాని. తనను బాధ పెట్టేవాడిని కూడా ప్రేమించి వాడికి బోధించాడు. సంఘంలో దేవుడు నీకంటే తెలివి తక్కువను కూడా ఉంచుతాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా జ్ఞానాన్ని వాళ్ళకు నేర్పడానికి. యేసయ్య జ్ఞాని గురువు. యేసయ్య స్వారూప్యంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు బోధించేవాడు ఉండాలి. సంఘంలో వాడికి ఏం తెలదండి, వీడికి ఏం తెలదండి, వాడేం నేర్చుకోలేదు, వీడేం నేర్చుకోలేదంటే ఆ నేర్చుకోలేను ఎందుకు పెట్టాడు అనుకుంటున్నా దేవుడు? నువ్వు వాడికి నేర్పించావని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే దాని ద్వారా నువ్వు ఎవరి రూపంలోకి వెళ్తున్నావు? యేసయ్య రూపంలోనికి వెళ్తున్నావు. తండ్రి అయిన దేవునికి యేసయ్య లోబడే స్థానంలో ఉన్నాడు, విధేయ స్థానంలో ఉన్నాడు, విధేయత చూపించే స్థానంలో ఉన్నాడు. సంఘంలో నీకంటే జ్ఞానులు పెడతాడు దేవుడు. ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు లోబడే వ్యక్తువు కావాలని. నీకంటే తెలివైన వాళ్ళ దగ్గరేమో నేర్చుకునేవాడు కావాలి, నీకంటే తెలివి తక్కువ వాళ్ళ దగ్గరేమో నేర్పేవాడు కావాలి, నిన్ను గాయపరిచే వాళ్ళ దగ్గరేమో క్షమించేవాడు కావాలి. ఇలా ఎక్కడికక్కడ నీవు మలచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే నీలోకి ఏ పోలుకు వస్తుంది? జ్యేష్ఠుడైన యేసయ్య పోలుకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న ఏ సంఘం అంటది? అగాపే సంఘం కాదు. అక్కడ ఏ సంఘం ఉంటుంది? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుడైన యేసయ్య రూపంలోకి మార్చబడిన వారందరూ ఒక సమూహంగా ఉంటారు. ఆ జ్యేష్ఠుల సంఘంలో నువ్వు వెళ్ళడానికి దేవుడు నిన్ను సంఘంలో పెట్టాడు. ఈ సంఘంలో నీవు యేసయ్య పోలికలోకి మార్చబడుతూ ఆ జ్యేష్ఠుల సంఘంలోనికి నువ్వు చేర్చబడాలనేది దేవుని ఉద్దేశం. ఆనాడు యాసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఈనాడు యాసావులుగైనటువంటి యాకోబు వ్యాసం వేసుకున్న యాసావులు. ఏ యాసం వేసుకున్న యాకోబులు? ఆనాడేమో యాకోబు ఎవరి యాసం వేసుకున్నాడు?
యాసావు యాసం వేసుకున్నాడు యాకోబు గారు. ఈనాడు చాలామంది యాసావులే, కానీ ఏ వ్యాసం వేశారంటే యాకోబు వ్యాసం వేశారు. మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదం కొరకు అన్నగారి వేషం వేసుకుని వెళ్ళాడు యాకోబు గారు. పైకేమో యాకోబు వేషం, లోపలేమో యాసావు. యాకోబు వేషం వేసిన యాసావుల్లా ఉండొద్దు. మనం ఎలా ఉండాలంటే యథార్థమైన హృదయం కలిగిన వాళ్ళమై, నేను ఎలాగైనా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. వాడు తృణీకరించి భ్రష్టుడు, వ్యభిచారి అని దేవుని చేత ముద్ర వేయబడిన వాడే వెలివేయబడ్డాడు. దేవుడిచ్చే ఉన్నత ఆశీర్వాదాన్ని తృణీకరించిన వాడెవడైనా సరే దేవుని చేత తృణీకరించబడతాడు. దేవుడిని ఎన్నిక చేయాలంటే నీవు దేవుడిచ్చిన దాన్ని కోరుకోవాలి, దాని కొరకు ప్రాకులాడాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా ముందుకు సాగాలి. అలాగే సాగి జ్యేష్ఠుల సంఘంలోనికి మనము వెళ్ళుదుము గాక. రండి.